Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు నేను బాలాపూర్కి అయితే రావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ ఏంటంటే ఓనరే దగ్గరుండి ఉందామని కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడండి. బట్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ప్రాపర్టీని అయితే సేల్కి అయితే పెట్టినారండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. రెంటల్ పర్పస్ రెంట్స్ వస్తాయి. ఓనర్ ఉండగా కూడా చాలా స్పేషియస్ అయితే హౌస్ అయితే ఉంటుందన్నమాట. మనకు 200 స్క్వేర్ యార్డ్స్లో G+1 కన్స్ట్రక్షన్ చేశారండి. కార్ పార్కింగ్ ఉంటుంది. 2 సింగిల్ బెడ్రూమ్లు కింద వస్తాయి. పైన వచ్చేసి మనకు 3 బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. చాలా మంచిగా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి మెటీరియల్ యూజ్ చేసి దగ్గరుండి ఓనరే కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. సో మంచి ప్రాపర్టీ అండి. ఎవరికి నచ్చినా కానీ స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరన్నమాట. ఇక ప్రాపర్టీ చూస్తూ 1 by 1 డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాపర్టీ చూడండి. 200 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. డైమెన్షన్స్ వచ్చి మనకు 36x50 డైమెన్షన్స్ అనమాట. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకు 25 feet రోడ్ కూడా ఉందండి. మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. చుట్టూ మంచి మంచి హౌసెస్ కూడా ఉన్నాయి. ఎక్కడో సిటీ అవుట్స్కట్స్ కాదన్నమాట. బాలాపూర్ RCA రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా నియర్ బై అయితే ఈ ప్రాపర్టీ ఉండబోతుంది. 3290 SFTలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఎంటేటప్ ఏదైతే గేట్ ఉందో మంచిగా 10 feet గేట్ తీసుకున్నారండి. గేట్ కూడా మంచిగా టాటా స్టీల్తో అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మనం ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ చూస్తున్నారు కదా. ప్లాంట్స్ కూడా మంచి పెట్టుకోవడానికి చాలా పెద్ద ప్రొవిజన్ అయితే తీసుకోవడం జరిగింది. ర్యాంప్ కూడా చూస్తే మంచిగా గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారండి. మంచి మెటీరియల్ యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ లోపలికి ఎంటర్ కాగానే మనకు కనిపించేది పార్కింగ్ అండి. పార్కింగ్లో ఈజీగా ఒక 3 cars పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా అయితే ఉంది. కింద మొత్తం తాండూర్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. చూస్తున్నాం కదా, ఇక్కడ మనకు బోర్ ఉంది. పక్కకే సంపు కూడా ఉందండి. సంపు కూడా మనకి ఏంటంటే 5000 లీటర్స్ కెపాసిటీ గల సంపు ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒకటి మనకు వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందండి. కింద వచ్చేసి 2 సింగిల్ బెడ్రూమ్లు ఉంటాయి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు చూస్తున్నాం కదండి, ఇది నార్త్ ఫేసింగ్ అనమాట. ఇది రెంటల్ పర్పస్ సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఏవైతే డోర్స్ సింహద్వారం ఉన్నాయో ప్రతి వాటికి ఈ విధంగా ఇండియన్ టేకే తీసుకున్నారండి. ఫస్ట్ ఎంటర్గానే ఈ విధంగా హాల్ ఉంటుంది. హాల్లో మంచిగా టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారండి. పక్కకి మనకు చూస్తే చిన్నగా మంచి ఒక కిచెన్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా చిన్న పూజ గది కూడా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఒకటి వాష్రూమ్ ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఒక వాష్రూమ్ ఇచ్చినారు. పక్కకు ఒక మంచి స్పేషియస్గా ఒక బెడ్రూమ్ కూడా తీసుకున్నారు. ప్రతి రూమ్లో ఈ విధంగా మనకు 4x4 UPVC విండోస్, అదేవిధంగా మెష్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్ ప్లస్ ఫాల్ సీలింగ్స్ చూడండి. ఫాల్ సీలింగ్స్ కూడా ప్రతి రూమ్లో కూడా ఫాల్ సీలింగ్స్ అయితే ఉండడం జరిగిందనమాట. ఈ విధంగా లో రూఫ్ కూడా ఇచ్చినారు. ప్రాపర్టీ వచ్చేసి చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ ఏరియాలో సింగిల్ బెడ్రూమ్కు మనకు 8,000 రెంట్ అయితే రావడం జరుగుతుందంట. అలాంటి మనకు 2 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సింగిల్ బెడ్రూమ్ అనమాట. చూస్తున్నాం కదా, ఇక్కడ చూస్తే ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ అండి. దీంట్లో ఫస్ట్ ఎంటర్ కాగానే ఒక మంచి హాల్ తీసుకున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా టీవీ యూనిట్, ఇక్కడ చిన్న పూజా గది. నెక్స్ట్ వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్స్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ కిచెన్ కమ్ బెడ్రూమ్ లా అయితే దీనికైతే ఏర్పాట్లు అయితే చేశారండి. ఈ ఏరియాలో సింగిల్ బెడ్రూమ్ 8,000 రెంట్ అయితే రావడం జరుగుతుందంట. మన కింద మనకు ఒక 16,000 రెంట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ మీకు వచ్చేసి బయట ఒకటి వాష్రూమ్ కూడా ఇచ్చినారండి. ఏమైనా గెస్ట్ కానీ డ్రైవర్స్ కానీ వచ్చినప్పుడు ఉండడానికి అది ఇచ్చినారు. ఇంకోటి ఏంటంటే దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ తీసుకుంటే మంచిగా 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. రేలింగ్ కూడా మనకు జిందా స్టీల్తో రేలింగ్ అయితే తీసుకున్నారని మంచి క్వాలిటీది. ఇక స్టెప్స్ మీద కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా విండోస్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడికి లిఫ్ట్ ఈ విధంగా వస్తుందండి. చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీ చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద కంప్లీట్ మనకు గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే PVC ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకున్నారండి. ఇది సింహద్వారం అండి. సింహద్వారం ఇంత గ్రాండ్గా ఉందో చూస్తున్నారు కదా. కంప్లీట్ ఇండియన్ టేక్తోనే
ఈ డోర్స్ అయితే చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ పిల్లర్ వస్తే పిల్లర్ కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఒకసారి కాలనీ చూడండి, కాలనీ అయితే మంచి కాలనీ అండి, చుట్టూ అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్. ఇదంతా మనకు విజయపురి కాలనీ అండి, బాలాపూర్ విజయపురి కాలనీ అని చెప్పేసి అంటారు. చాలా మంచి లొకేషన్లో ఉన్నాయి, అన్ని కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్. ఇది సింహద్వారం అండి. పక్కకే చూస్తే ఇక్కడ మనకు 6 feet గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి ఒక వాష్రూమ్ ఉంటుంది, వాష్ ఏరియా కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ చూద్దాం. ఒకసారి డోర్స్ కూడా మీకు చూపిస్తాను. ఓనర్ కోసం పెట్టిన డోర్స్ అయితే చాలా లేటెస్ట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది. లోపలికి ఎంటర్ కండి. లోపలికి ఎంటర్ అవుతే చాలా స్పేషియస్ హాల్ అండి. ఎంత పెద్ద ఉందో చూస్తున్నా కదా. హాల్లో కింద కంప్లీట్ మనకు గ్రానైటే యూజ్ చేసినారు. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక మనకు వాస్తు ప్రకారం ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే మంచిగా 4x4 UPVC విండోస్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనము టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ టీవీ యూనిట్ కూడా తీసుకున్నారండి. అంబియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఫాల్ సీలింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో కూడా చాలా స్పేషియస్ ఉంది. ఒక 8 to 10 members కూర్చునే విధంగా డైనింగ్ ఏరియా తీసుకున్నారు. డైనింగ్ ఏరియా కూడా మంచిగా ఏంటంటే ఇలా ఒక ఆర్చ్ టైప్ అయితే తీసుకున్నారు. మంచిగా ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు. డైనింగ్ ఏరియాకి వచ్చాక ఇది కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా మనకు ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ వచ్చేసి కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు. ఈవెన్ చూస్తే స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నారండి. కానీ ట్యాప్ తిప్పితే మనకు వాటర్ వచ్చేస్తాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, విండోస్, ఎవ్రీథింగ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ మనకు పూజ గది అండి. పూజ గది చూస్తున్నారు కదా. పూజ గది కూడా మంచిగా డివోషనల్గా చాలా మంచిగా ఉంటుందన్నమాట. ప్రాపర్టీ ఓనరే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి, అందుకని మంచి క్వాలిటీ అయితే యూజ్ చేసినారు. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా తీసుకున్నారు మాస్టర్ బెడ్రూమ్. పెయింటింగ్స్ చూడండి, మంచి పెయింటింగ్స్, స్కై బ్లూ కలర్ పెయింటింగ్స్. కానీ పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్స్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పక్కకే మనకు బీరో ప్రొవిజన్. నెక్స్ట్ ఇది చూస్తే విండోస్, ఇట్లా 4x4 విండోస్. విండోస్ కూడా ఓపెన్ చేస్తే చల్లని గాలి వస్తుందండి. మంచి ఏరియాలో ప్రాపర్టీ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. ఇది కూడా మనకి ఏంటంటే వెస్టర్న్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మనకు 8 feet వరకు టైల్స్ పెట్టినారు, షవర్ ఇచ్చినారు, అదేవిధంగా విండో కానీ గ్రీజర్ పాయింట్స్ కానీ ఎవ్రీథింగ్ ఇచ్చినారండి. మనము పూజ చేసుకొని వ్రతం చేసుకొని ఇంట్లోకి వచ్చి ప్రాపర్టీలో ఉండొచ్చు అనమాట. అంత మంచి లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉంది, అంత మంచిగా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి పెయింటింగ్స్, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్స్, మంచిగా షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్, అదేవిధంగా విండో. నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు ఇండియన్ తీసుకున్నారండి. దీని మీద మనకు లో రూఫ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, లో రూఫ్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎల్డర్ బెడ్రూమ్ చూపిస్తానండి. చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కకే ఎల్డర్ బెడ్రూమ్ కూడా తీసుకున్నారు. ఎల్డర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అవుతుందండి. దీంట్లో కూడా షెల్ఫ్స్ కానీ, మంచిగా విండోస్ కానీ, మంచి ఫాల్ సీలింగ్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కూడా కట్టినారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు ఒక వాష్రూమ్ కూడా ఇచ్చినారండి. ఇది వెస్టర్న్ తీసుకున్నారు. దీనికి కూడా 8 feet టైల్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి చూడండి, డీటెయిల్స్ క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ ప్రాపర్టీ మనకు 200 square yardsలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 36x50 డైమెన్షన్స్, నార్త్ ఫేసింగ్. ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకు 25 feet రోడ్ ఉంటుంది. 3290 SFTలో కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ వచ్చేసి మనకు 45,000 to 50,000 అయితే నడుస్తుంది. ఒకసారి మనం టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ కాలనీ ఇదంతా చూశాక దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా చెప్తానండి. పైకి వెళ్ళడానికి కూడా మంచిగా 3.5 feet స్టెప్స్, అదే రైలింగ్ కంటిన్యూ చేశారండి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక విండో ఇచ్చినారు. ప్లస్ వర్షం పడితే ప్రాబ్లం లేకుండా మనకు హెడ్ రూమ్ కూడా తీసుకోవడం జరిగిందండి. మంచి లొకేషన్లో మంచి ప్రాపర్టీ అండి. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ మీదకి వచ్చాక ఫస్ట్ ఫ్లోరింగ్ చూడండి, కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం చిన్న పార్టీస్ చేసుకోవడానికి ఈ విధంగా చిన్న అరేంజ్మెంట్ కూడా చేశారు. నెక్స్ట్ వాటర్ గురించి ఆశీర్వాద్ మీకు చెప్పినా అండి, క్వాలిటీకి పెద్దపీట వేశారని చెప్పేసి ఆశీర్వాద్వే వాడినారు. మంచి క్వాలిటీవి వాడినారు. ఒక్కొక్కటి వచ్చేసి మనకు 1000 liters కెపాసిటీ అండి. నెక్స్ట్ ఇక కాలనీ చూద్దాం. ఒకసారి ఈ కాలనీ చూడండి,
మనకు మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఎడిఫై వరల్డ్ స్కూల్ అయితే కనిపిస్తుంది, ఇంటర్నేషనల్ స్కూల్ అన్నమాట. మంచి లొకేషన్లో ఉన్నాయండి, అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్. ఈ ప్రాపర్టీ మనకు మంచి లొకేషన్లో ఉంది, బాలాపూర్ అన్నమాట. కాలనీ నేమ్ వచ్చి మనకు విజయపురి కాలనీ అండి. 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ గురించి అన్నీ తెలుసుకున్నాం. ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి కదా. ప్రైస్ కూడా ఏంటంటే మనకు 1,90,00,000 అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. డైరెక్ట్ ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద ఇస్తున్నాను, మీరు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరండి. మనకి ఏంటంటే మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి చూస్తే మెయిన్ రోడ్ కనిపిస్తుందండి. అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయో చూస్తున్నాయి కదా. ఇది వచ్చేసి బాలాపూర్ టు ఆర్సీఐకి వెళ్ళే రూట్ అన్నమాట. మనం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ ఇంటికి రావచ్చు అన్నమాట. చాలా దగ్గరలో ఉందండి, మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. ప్రాపర్టీ 1,90,00,000 చెప్తున్నారు. 80% లోన్ వస్తుంది. ప్రాపర్టీ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసింది కాదండి, ఓనర్ దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రాపర్టీ అండి. G+1 పర్మిషన్, డాక్యుమెంట్ అన్నీ క్లియర్గా ఉన్నాయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ ప్రాపర్టీని అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్కీమ్ మెంబర్ కన్సల్ట్ కాండి, మంచి ఇలాంటి ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే, కొనాలనుకుంటే ఇమీడియట్లీ మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.